రాజన్న దేవాలయ అభివృద్ధి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత అసలు ఏ రోజు మూసేస్తారు అనే దాని మీద ఇప్పటి క్లారిటీ ఇవ్వలేవు. సరే, దసరా తర్వాత మూసేస్తాం, దసరా తెల్లారా మన్నాడు అనేది కూడా ప్రభుత్వం దేవాదాయ శాఖ కానీ అధికార పార్టీ ఇక్కడ స్పష్టంగా చెప్పడం లేదు. మరి మేము అడిగిన అభివృద్ధికి మనం ఆటంకం కాదు. దేవాలయం లోపల ఉన్న హిందూ విగ్రహాలు ఏ ఒక్కటి తొలగించినా దర్గా సంగతి ఏంటంటే దాన్ని ఇప్పటికి కూడా చెప్పడం లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, దేవాదాయ శాఖని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు దర్గా మీద ఆలోచన ఏంది, తీస్తారా తివరా? ఒకవేళ అది ముట్టుకున్నట్టయితే, మరి హిందూ దేవతల విగ్రహాలను ముట్టుకున్నట్టయితే ఆ పరిస్థితి ఏంది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. కేవలం హిందూ దేవత విగ్రహాలను తొలగించి అక్కడ ఉంచినట్టయితే మరి హిందువుల మనోభావాలు దెబ్బతిన ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఆ రకంగా దేవాలయం మూసివేటప్పుడు దాని పరిధి అప్పుడు దాదాపు ఎన్ని నెలల కంప్లీట్ చేస్తారు? 3 నెలల, 4 నెలల, 6 నెలల? మరి కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి. దేవాలయాల మీద ప్రత్యక్షంగా బ్రతికేది కేవలం 400-500 కుటుంబాలే, పరోక్షంగా 3-4 వేల కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయి. మరి ఆ కుటుంబాలు ఏమైపోవాలి రోడ్ల మీదకి వస్తే? దయచేసి ప్రభుత్వాన్ని కూడా మరొకసారి చెప్తా ఉన్నాం, ఏ రోజున బంద్ చేస్తారో మాకు క్లారిటీ ఇవ్వాలి, ప్రజలకు చెప్పాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మరి ఎన్ని రోజులకు 6 నెలలు కంప్లీట్ చేస్తారా, 8 నెలలు కంప్లీట్ చేస్తారా, అది కూడా క్లారిటీ కావాలి. మరి కూలగొట్టి అన్ని పక్కకు పెట్టేసిన తర్వాత 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు దేవాలయం మూతపడితే మాత్రం ఇది బాగుండదు. అనేకమైన కుటుంబాలు ఏదైతే రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్న కనుక ఖచ్చితంగా కూడా స్పష్టంగా మరొకసారి కూడా ఉన్న విషయాలు స్పష్టంగా కూడా చెప్పడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజన్న దేవాలయ అభివృద్ధి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత అసలు ఏ రోజు మూసేస్తారు అనే దాని మీద ఇప్పటి క్లారిటీ ఇవ్వలేవు. సరే, దసరా తర్వాత మూసేస్తాం, దసరా తెల్లారా మన్నాడు అనేది కూడా ప్రభుత్వం దేవాదాయ శాఖ కానీ అధికార పార్టీ ఇక్కడ స్పష్టంగా చెప్పడం లేదు. మరి మేము అడిగిన అభివృద్ధికి మనం ఆటంకం కాదు. దేవాలయం లోపల ఉన్న హిందూ విగ్రహాలు ఏ ఒక్కటి తొలగించినా దర్గా సంగతి ఏంటంటే దాన్ని ఇప్పటికి కూడా చెప్పడం లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, దేవాదాయ శాఖని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు దర్గా మీద ఆలోచన ఏంది, తీస్తారా తివరా? ఒకవేళ అది ముట్టుకున్నట్టయితే, మరి హిందూ దేవతల విగ్రహాలను ముట్టుకున్నట్టయితే ఆ పరిస్థితి ఏంది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. కేవలం హిందూ దేవత విగ్రహాలను తొలగించి అక్కడ ఉంచినట్టయితే మరి హిందువుల మనోభావాలు దెబ్బతిన ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఆ రకంగా దేవాలయం మూసివేటప్పుడు దాని పరిధి అప్పుడు దాదాపు ఎన్ని నెలల కంప్లీట్ చేస్తారు? 3 నెలల, 4 నెలల, 6 నెలల? మరి కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి. దేవాలయాల మీద ప్రత్యక్షంగా బ్రతికేది కేవలం 400-500 కుటుంబాలే, పరోక్షంగా 3-4 వేల కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయి. మరి ఆ కుటుంబాలు ఏమైపోవాలి రోడ్ల మీదకి వస్తే? దయచేసి ప్రభుత్వాన్ని కూడా మరొకసారి చెప్తా ఉన్నాం, ఏ రోజున బంద్ చేస్తారో మాకు క్లారిటీ ఇవ్వాలి, ప్రజలకు చెప్పాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మరి ఎన్ని రోజులకు 6 నెలలు కంప్లీట్ చేస్తారా, 8 నెలలు కంప్లీట్ చేస్తారా, అది కూడా క్లారిటీ కావాలి. మరి కూలగొట్టి అన్ని పక్కకు పెట్టేసిన తర్వాత 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు దేవాలయం మూతపడితే మాత్రం ఇది బాగుండదు. అనేకమైన కుటుంబాలు ఏదైతే రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్న కనుక ఖచ్చితంగా కూడా స్పష్టంగా మరొకసారి కూడా ఉన్న విషయాలు స్పష్టంగా కూడా చెప్పడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.